ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ కోసం రెండు బలమైన జట్లు ఈరోజు బరిలోకి దిగిపోతున్నాయి. ఓవైపు అంటే దుబాయ్ వేదికగా జరగనున్న ఈ ఛాంపియన్షిప్ ట్రోఫీలో ఫైనల్స్కు భారత్ అలాగే కివీస్ చేరింది. ఈరోజు జరగబోయే యొక్క ఉత్కంఠభరితమైన ఈ పోరులో భారత్ ఘన విజయం సాధించాలని చెప్పి కూడా యావత్తు భారతదేశం ఎస్వి క్యాంపస్ స్కూల్లో కొంతమంది క్రీడాకారులు అలాగే కోచ్లు అలాగే క్రీడాభిమానులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, చెప్పినైనా నీకు అసలు ఇండియా టీకి సంబంధించి నీకు ఫేవరెట్ హీరో ప్లేయర్ ఎవరు? విరాట్ కోహ్లీ. అంటే ఈరోజు జరగబోయే మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుందని నువ్వు అనుకుంటున్నావు? అది బౌలింగ్ పిచ్. విరాట్ కోహ్లీ బాగా ఆడాలి, 100 కొట్టాలి. అంటే నువ్వు చెప్పండి, అంటే ఇప్పుడు ఈ రోజు జరగబోయే ఉత్కంఠభరితమైన మ్యాచ్లో భారత్ న్యూజిలాండ్ తలపడబోతుంది. ఎలాగ ఉండబోతుంది మ్యాచ్? ఈ రోజు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్. విరాట్ కోహ్లీ 100 కొట్టి న్యూజిలాండ్కి ఇంటికి పంపిస్తాడు. అలాగే రోహిత్ శర్మ కూడా మంచి ఫామ్లోకి వచ్చి 6 చెండాడుతారని కోరుతున్నా. అంటే మీరు చెప్పండి, అంటే రోహిత్ శర్మ ఆట తీరు ఏ విధంగా ఉండబోతుంది మీరు అనుకుంటున్నారు ఈ మ్యాచ్? ఖచ్చితంగా క్రికెట్ మైండ్ గేమ్. ఈ ఈ గత మ్యాచ్ల్లో రోహిత్ శర్మ యొక్క మైండ్ కొద్దిగా అటు ఇటు ఉండింది. ఖచ్చితంగా తన యొక్క మానసిక స్థితిని మెరుగుపరుచుకొని తన మానసికంగా స్ట్రాంగ్గా ఉన్నాడంటే ఆ రోజు ఖచ్చితంగా మినిమం 60-70 బాలలో 100 కొట్టేస్తాడు రోహిత్. ఇన్ని రోజులు మన రోహిత్ శర్మ నుంచి బ్యాటింగ్ ఆర్డర్లో అతని దగ్గర నుంచి పరుగులు చూడలేదు. ఈరోజు ఖచ్చితంగా రోహిత్ శర్మ 100 కొడతాడు. ఎందుకంటే అతని చరిత్రకి, అతని జీవితానికి, అతని క్రికెట్ చరిత్రకి ఈ ఐసీసీ ట్రోఫీ, ఛాంపియన్షిప్ ట్రోఫీ ఫైనల్ విన్ అవ్వడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఈరోజు కీ పోస్ట్ కూడా రోహిత్ శర్మనే పోయిస్తాడు. అతనే సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ని గెలిపించే అవకాశం ఉంది. కోహ్లీ కూడా ఉన్నారు కదా, అతను అంటే ఫామ్లోకి వచ్చే పరిస్థితి ఉందా లేదా? కోహ్లీ ఆల్రెడీ ఫామ్లో ఉన్నాడు. కోహ్లీ ఫామ్ ఏంటని మనం గత 3 మ్యాచ్లు కూడా చూసాము. సింగిల్ హ్యాండ్. ఇప్పుడు చేసింగ్లో అయితే కోహ్లీ ద కింగ్. ప్రపంచంలో కోహ్లీ లాగా చేసింగ్ని గెలిపించిన ఇంకొక ఆటగాడు లేడు. ఖచ్చితంగా ఆల్రెడీ కోహ్లీ ఫామ్లో ఉన్నాడు. నేనేమనుకున్నా అంటే కోహ్లీ కూడా అవకాశం ఇవ్వకుండా రోహిత్ శర్మనే మ్యాచ్ని ఫినిష్ చేయాలని నేను భావిస్తున్నా. మీరు చెప్పండి, అంటే 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే ఛాంపియన్షిప్ ఫైనల్లో కూడా కివీస్తో పాటు భారత్ తలపడబోతుంది. ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా మ్యాచ్ అయితే మనదే గెలుపు. మన డ్రెస్సింగ్ రూమ్ నుంచే మన గెలుపు అనేది మొదలవుతుంది. ఎంతో చూస్తూనే ఉన్నాము గత 4 మ్యాచ్ల నుంచి గాను. విన్ అనేది, ఓటమి అనేది ఎరుగని టీం అంటే భారత్కి ఇప్పుడు విజయం అనేది తథ్యం. ఈ సంవత్సరం అయితే ఖచ్చితంగా కప్పు కొడుతున్నాం, మళ్ళీ జెండా ఎగరేస్తున్నాం. నువ్వు చెప్పు బాబు, అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ యొక్క అంటే 2018లో ఆగిపోయిన ఈ ఛాంపియన్స్ ట్రోఫీని తిరిగి కొనసాగించారు ఈసారి. అంటే ఈసారి అంటే ఇప్పుడు ఫైనల్లో భారత్ రావడం అంటే మీకు ప్లేయర్లుగా మీకు ఎలా అనిపిస్తుంది? యాజ్ ఎ ప్లేయర్గా 2017లో పాకిస్తాన్తో ఓడిపోయిన ఈ భారత్ మళ్ళీ ఈ ఇయర్ చాలా ప్రైమ్ ఫామ్లోకి వచ్చి 4 మ్యాచెస్ వరుసగా గెలిచాయి. ఇప్పుడు ఫైనల్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ గెలుస్తుందని కోరుకుంటున్నాం. అంటే మొత్తం మీద భారత్ ఘన విజయం సాధించబోతుందని చెప్పి తన సత్తా అంటే రోహిత్ శర్మ అలాగే కోహ్లీ టీము తన సత్తా చాటి కివీస్ని ఇంటికి పంపించేది మాత్రం ఖాయం అని చెప్పి కూడా ప్లేయర్లు బలంగా విశ్వసిస్తున్నారు. అలాగే ఈ యొక్క ఉత్కంఠభరితమైన మ్యాచ్ను తిలకించడానికి కూడా యావత్తు ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.